Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 21st June 2021. Let's have the first one. International Yoga Day is observed on ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి ఇట్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 21st. నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ యోగా డే, సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 21st అండి. అవి వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే వరల్డ్ మ్యూజిక్ డే ఒకటి సెలబ్రేట్ చేస్తాం ఆన్ దిస్ డే. ఇంకొక డే వచ్చేసి వరల్డ్ హైడ్రోగ్రఫీ డే. World Hydrography Day is also celebrated on June 21st. అదేవిధంగా ఈ ఇయర్ 2021 7th ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి. అదేవిధంగా 2021 ఈ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే యోగా ఫర్ వెల్నెస్. యోగా ఫర్ వెల్నెస్ ఈ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ యోగా డే కాన్సెప్ట్ అన్నటువంటిది ఎవరి త్రూ స్టార్ట్ అయింది అని అంటే 2014లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో దీని గురించినటువంటి ప్రస్తావన తీసుకొని వచ్చారు. అప్పుడు ఆమోదం తెలిపిన తర్వాత 2015 అప్పుడు June 21st, since 2015 June 21st, this has been celebrating as International Yoga Day. అప్పటి నుంచి ఇప్పటి వరకు దిస్ ఈజ్ బీన్ కంటిన్యూయింగ్. అదేవిధంగా 2021 వచ్చేసి 7th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. దీంట్లో భాగంగానే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు WHO యోగా యాప్ అన్నటువంటి యాప్ని కూడా లాంచ్ చేశారు. ఇన్ కొలాబరేషన్ విత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి యోగా యాప్, ఈ యోగా యాప్ అన్నటువంటిది ఏంటి అని అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈ యాప్లో యోగాకి సంబంధించినటువంటి అన్ని పోస్చర్స్, వైడ్ వెరైటీస్ ఆఫ్ యోగా పోస్చర్స్ ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరచబడి ఉంటాయి. అదేవిధంగా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ కొలాబరేషన్ విత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి యోగా అన్నటువంటి యాప్ని కూడా రీసెంట్గా లాంచ్ చేశారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ అయినటువంటి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు ఈ డే సందర్భంగా ఢిల్లీలో ఆయన కూడా ఈ యోగాసనాలని ఎగ్జిబిట్ చేశారు. ఈ విధంగా ఈ ఇంటర్నేషనల్ యోగా డే అన్నటువంటిది దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే June 14th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ June 14th అండి వరల్డ్ బ్లడ్ డోనార్ డే. దీని గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకున్నామండి. వరల్డ్ బ్లడ్ డోనార్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ June 14th. అదేవిధంగా June 19th ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటి అని అంటే ఈ ఇయర్ నుంచే యుఎస్ గవర్నమెంట్ అన్నటువంటిది జూన్టీన్త్ అని ఒక డేని ఇంట్రడ్యూస్ చేసింది. జూన్టీన్త్ అంటే ఏంటి అని అంటే June 19th జూన్లో జూన్ని తీసుకొని జూన్టీన్త్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ జూన్టీన్త్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఈ డే June 19th 1865లో అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ అమెరికన్స్ వాళ్ళ పట్ల ఉన్నటువంటి స్లేవరీ అప్పటితో నిర్మూలించబడింది. అప్పట్లో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ దీనిని 1865 June 19th స్లేవరీని ఎండ్ చేశారు. అదేవిధంగా అప్పటిదాకా ఉన్నటువంటి స్లేవ్స్ వాళ్ళని కూడా ఎన్స్లేవ్ చేసినటువంటి డే. అందుకోసం అని చెప్పేసి ఈ డేని జూన్టీన్త్ డేగా రీసెంట్గా యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బిడెన్ గారు దీనికి ఆమోదం కూడా తెలిపారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డే. దీన్ని ఈ స్లేవరీని ఎండ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది ఎవరు అనంటే అప్పుడు ద దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అబ్రహాం లింకన్ గారు. అదేవిధంగా June 5th వచ్చేసి వాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డే అండి వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సెలబ్రేటెడ్ ఆన్ June 5th. అదేవిధంగా June 20th వచ్చేసరికి వరల్డ్ రెఫ్యూజీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ June 20th. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See who among the following has penned a new book titled The Seven Sins of Being a Mother. Who is she? She is Tahira Kashyap Khurana. Tahira Kashyap Khurana, she is the wife of Ayushman Khurana అండి. అదేవిధంగా ఈవిడ ఫిల్మ్ మేకర్ కూడా, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కూడా. ఈ పుస్తకం వచ్చేసి ఈవిడ రచించినటువంటి 5వ పుస్తకం అండి. ఇది వరకు కూడా చాలా పుస్తకాలు పాండమిక్లో కూడా ఈవిడ చాలా పుస్తకాలు రచించారు. లైక్ ప్రీవియస్ బుక్స్ కూడా రిలీజ్ చేయబడ్డాయి. అండ్ ఈవిడ నాట్ ఓన్లీ ఆథర్ మాత్రమే కాదండి, ఫిల్మ్ మేకర్ కూడా అని చెప్పుకున్నాం కదా. ఈవిడ చిత్రీకరించినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ పిన్ని అన్నటువంటి షార్ట్ ఫిల్మ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఆల్సో. ఈ విధంగా షీఈ్ వెటరన్ ఆథర్ యాజ్ వెల్ యాజ్ ఫిల్మ్ మేకర్. రీసెంట్లీ ఈ 7 Sins of Being a Mother ఈ పుస్తకాన్ని ఫాదర్స్ డే సందర్భంగా
ఆవిడ ఫాదర్కి అంకితం చేస్తూ, అదేవిధంగా ఈవిడ హస్బెండ్ అయినటువంటి ఆయుష్మాన్ ఖురానా యాజ్ హీ ఈజ్ ఆల్సో ఫాదర్ టు దేర్ చిల్డ్రన్, వీళ్ళిద్దరికి అంకితం చేస్తూ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, విచ్ మినిస్ట్రీ అలాంగ్ విత్ ఎన్సీఆర్టీ హ్యాస్ జాయిన్డ్ హ్యాండ్స్ ఫర్ నిష్ఠా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్? వాట్ ఈస్ దట్ మినిస్ట్రీ అండి? ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ యొక్క మినిస్టర్ ఎవరండి? అర్జున్ ముండా గారు. రీసెంట్గా ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, అర్లియర్ కూడా మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. నిష్ఠా ప్రోగ్రామ్ అన్నటువంటిది దిస్ ఈజ్ అ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అండి. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అంటే ప్రిన్సిపల్స్, స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఫర్ దిస్ నిష్ఠా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఈ నిష్ఠా ప్రోగ్రామ్ అన్నటువంటిది ఏంటి అని అంటే, బేసిక్లీ స్కూల్ హెడ్స్ అంటే నథింగ్ బట్ ప్రిన్సిపల్స్కి, అదేవిధంగా స్కూల్ టీచర్స్కి ప్రిన్సిపల్స్కి వీళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ అంటే టీచర్స్ వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి, అది కూడా ఎస్పెషల్లీ ఏ స్కూల్స్ కోసం అంటే స్పెషల్గా ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలకి. ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసి ఎవరి కోసం డిజైన్ చేశారు అని అంటే, దీస్ ఆర్ మేజర్లీ మెంట్ ఫర్ ఎస్టీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ద స్టూడెంట్స్ ఫర్ రిమోట్ విలేజ్ ఏరియాస్లో ఉండేటువంటి ఎస్టీ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఉండేటువంటి టీచర్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి రీసెంట్గా ఇదివరకే నిష్ఠా ప్రోగ్రామ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉందండి. రీసెంట్గా 120 ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్ ఫ్రమ్ 3 స్టేట్స్, ఆ 3 స్టేట్స్ కూడా వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఈ 3 రాష్ట్రాల నుంచి 120 టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ వీళ్ళకి ఈ నిష్ఠా ప్రోగ్రామ్ ద్వారా 40 days ట్రైనింగ్ అన్నటువంటిది కంప్లీట్ అయిపోయింది. దట్ ఈస్ ఆన్ June 19th. దాని సందర్భంగా ఈ విషయం అన్నటువంటిది న్యూస్లో ఉంది. ఏ మినిస్ట్రీ అంటే ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఎవరి కోసం అనంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం. ఎవరికి ట్రైనింగ్ ఇస్తారు అనంటే ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్కి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, which edition of EU India joint naval exercise, that is Indian European Union Naval Force అండి, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్, హెల్డ్ రీసెంట్లీ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ అడెన్. మొట్టమొదటిసారి జరిగిందండి. ఫస్ట్ యూరోపియన్ యూనియన్కి మరియు ఇండియన్ నేవల్ ఫోర్సెస్కి మధ్య మొట్టమొదటిసారి ఈ గల్ఫ్ ఆఫ్ అడెన్లో ఈ ప్రోగ్రామ్ అన్నటువంటిది, ఈ నేవల్ ఎక్సైజ్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ 2 day ఈవెంట్ అండి. అదేవిధంగా ఈ 2 day ఈవెంట్లో కేవలం మన భారతదేశం నుంచి సబ్మెరైన్స్, అదేవిధంగా నేవల్ షిప్స్, ఇండియన్ నేవల్ షిప్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయకుండా ఇంకా 4 వార్షిప్స్ ఫ్రమ్ 3 different countries, 4 వార్షిప్స్ ఫ్రమ్ 3 different countries లైక్ ఫ్రాన్స్ నుంచి, స్పెయిన్ నుంచి, ఇటలీ నుంచి, ఇట్లా 3 దేశాల నుంచి 4 వార్షిప్స్ అలాంగ్ విత్ అవర్ ఇండియన్ నావల్ షిప్, మన ఇండియన్ నావల్ షిప్ అయినటువంటి త్రికండ్ కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకుంది. దీని ద్వారా ఏంటి అని అంటే మ్యారిటైమ్ యాక్టివిటీస్, అదేవిధంగా నావీ యాక్టివిటీస్ అండ్ ఆ రీజియన్లో జరిగేటువంటి ఇంకా వేరే ఇతర వైలెంట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు కానీ, యుద్ధాలు జరిగినప్పుడు కానీ ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్కిల్స్ని ఏ విధంగా ఎన్హాన్స్ చేయాలి, దానికోసం ఎప్పుడైనా సరే జాయింట్ ఎక్సర్సైజెస్ అనేటువంటి వాటిని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఇప్పుడున్నటువంటి స్కిల్స్ని ఇంకా ఫర్దర్గా ఎన్హాన్స్ చేసుకోవాలన్నా, ఏమన్నా చేంజెస్ తీసుకొని రావాలన్నా కూడా ఇట్ వుడ్ బి పాసిబుల్. ఇది మాత్రమే కాదండి, ఈ యూరోపియన్ యూనియన్ అదేవిధంగా మన భారతదేశం అన్నటువంటిది ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్గా వీళ్ళు బహ్రెయిన్లో మీటింగ్ అన్నటువంటి దానిని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా అన్నటువంటిది యాన్యువల్గా బహ్రెయిన్లో మీటింగ్ని కండక్ట్ చేస్తారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, who has become the first person to climb Mount Everest in first attempt after recovering from COVID-19? Who is it? It is హర్షవర్ధన్ జోషి గారు. రీసెంట్గా అంటే COVID-19 ఈయన లైక్ హీఈస్ జస్ట్ ఆఫ్ 25 years old అండి.
అయితే అప్పటి నుంచో గత 5 సంవత్సరాల నుంచి ఈయన మౌంట్ ఎవరెస్ట్‌ని స్కేల్ చేయాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. అప్పటి నుంచి సిన్స్ హి హాస్ బీన్ ప్రాక్టీసింగ్ ఇన్ ఆర్డర్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. అయితే ఈయన ఎప్పుడైతే మౌంట్ ఎవరెస్ట్‌ని క్లైమ్ చేయాలని స్టార్ట్ చేయడానికి ఒక వారం ముందు దీనికి సంబంధించి ఈ కోవిడ్-19కి సంబంధించిన టెస్ట్ కండక్ట్ చేస్తే దాంట్లో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయితే అలా పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని నుంచి రికవర్ అయిపోయి నెగెటివ్ వచ్చాక స్టార్ట్ చేసి హీ హాజ్ అచీవ్డ్ దట్ టు ఇన్ 65 డేస్‌లో ఈయన ఈ ఫీట్‌ని అచీవ్ చేశారు. అది కూడా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ మెజర్స్ అన్నిటిని పాటిస్తూ ఈ ఈ యాక్టివిటీ అంతటిని ఈ మౌంట్ ఎవరెస్ట్‌ని స్కేల్ చేయడం సాధ్యపడింది ఈయనకి. ఆ విధంగా ఈ విధంగా మౌంట్ ఎవరెస్ట్‌ని స్కేల్ చేయడం కోసం ఆయన పెట్టుకున్నటువంటి పేరు ఏంటి అనంటే సంఘర్ష్ అన్నటువంటి పేరుతో ఈ సంఘర్ష్ మిషన్ అన్నటువంటి పేరుతో ఈయన మౌంట్ ఎవరెస్ట్‌ని స్కేల్ చేయడం సాధ్యపడింది. దట్ ఈస్ ఆ విధంగా కోవిడ్-19 అటాక్ అయ్యి దాని నుంచి రికవర్ అయిన తర్వాత మొట్టమొదటి పర్సన్ ఎవరు మౌంట్ ఎవరెస్ట్‌ని స్కేల్ చేశారు అనంటే ఇట్ ఈస్ హర్షవర్ధన్ జోషి గారండి. అదేవిధంగా మౌంట్ ఎవరెస్ట్ విషయానికి వస్తే దీని యొక్క హైట్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ 8849 మీటర్స్ హైట్. ఇది వరకు 8848 ఉండేది. బికాస్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ చేంజెస్ 8849 మీటర్స్ అయింది రీసెంట్లీ. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్‌ని స్కేల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఇట్ ఈస్ ఎడ్మండ్ హిల్లరీ గారు ఫ్రమ్ న్యూజిలాండ్కి చెందినటువంటి ఎడ్మండ్ హిల్లరీ గారు మొట్టమొదట. అదేవిధంగా టెన్జింగ్ నార్గే నేపాల్కి చెందినటువంటి టెన్జింగ్ నార్గే వీళ్ళిద్దరూ కూడా 1953 ఆ టైం పీరియడ్ అప్పుడే వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్‌ని స్కేల్ చేసినటువంటి వ్యక్తులు. అదేవిధంగా పూర్ణ మాలావత్ గారు వచ్చేసి ఈ పాప షీ ఈజ్ in 2014 Purna Malawat at the age of 13 years 11 months మన భారతదేశం నుంచి షీ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అండి. అయితే మన భారతదేశం నుంచి అతి తక్కువ వయసులో మొట్టమొదట యంగెస్ట్ ఫీమేల్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ పూర్ణ మాలావత్. ఈమె పేరు మీదగానే పూర్ణ అన్నటువంటి మూవీని కూడా డిజైన్ చేశారు అప్పుడు. అదేవిధంగా జియాంగ్ ఇన్ హుంగ్ గారు వచ్చేసి హాంకాంగ్కి చెందినటువంటి టీచర్. ఈమె 25 అట్ ద ఏజ్ ఆఫ్ 45 25 hours and 56 minutesలో ఈ ఫీట్ని అచీవ్ చేసి అతి తక్కువ టైం పీరియడ్లో ఈ 25 hours టైం పీరియడ్లో ఈ మౌంట్ ఎవరెస్ట్‌ని స్కేల్ చేసినటువంటి వ్యక్తుల్లో రీసెంట్గా పేరొందారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. Who has become the first ever transgender athlete to compete at an Olympics? Who is it? It is Laurel Hubbard గారు. రీసెంట్గా ఒలింపిక్స్లో టోక్యోలో జరగబోయేటువంటి ఈ ఇయర్ టోక్యో ఒలింపిక్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుందండి? 23rd జూలై నుంచి స్టార్ట్ అవబోయేటువంటి టోక్యో ఒలింపిక్స్లో ఈ లారెల్ హుబార్డ్ షీ బిలాంగ్స్ టు ద కంట్రీ. షీ ఈస్ ఫ్రమ్ ద కంట్రీ న్యూజిలాండ్కి చెందినటువంటి వెయిట్ లిఫ్టర్ అండి. అదేవిధంగా న్యూజిలాండ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ వెల్లింగ్టన్ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్. న్యూజిలాండ్కి చెందినటువంటి వెయిట్ లిఫ్టర్ ఈవిడ ఇది వరకు కూడా కామన్వెల్త్ గేమ్స్లో ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. బట్ 2013 కంటే ముందు మేల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేశారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం 2021లో లారెల్ హుబార్డ్ గారు ఫీమేల్ వెయిట్ లిఫ్టర్స్ కేటగిరీలో టోక్యో ఒలింపిక్స్లో ఈవిడ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ విధంగా షీ హెస్ బికమ్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ టు టేక్ పార్ట్ ఇన్ 2021 టోక్యో ఒలింపిక్స్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. See, which country is going to host a BRICS summit on green hydrogen initiative? What is that country? And it is basically India. And BRICS stands for what? And Brazil, Russia, India, China, and one more thing, that is South Africa. It is a collaboration of 5 nations, that is BRICS. అదే విధంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్ అన్నది ఏంటి అని అంటే ఈ ఇనిషియేటివ్ ద్వారా ఇది కూడా 2-day సమ్మిట్ అండి. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అంటే దట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. దట్ ఈస్ ఫ్రమ్ 22nd జూన్ నుంచి 2 రోజులు 22nd and 23rd జూన్ 2 రోజులు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్ అన్నటువంటిది స్టార్ట్ అవబోతుంది అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా. బేసిక్లీ ఈ గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్ట్ ఏంటి అంటే హైడ్రోజన్ అన్నటువంటి దానిని ఎలక్ట్రాలిసిస్
ఎలక్ట్రోలైసిస్ ఈ ప్రాసెస్ గురించి మనం చిన్నప్పుడు చదువుకున్నామండి. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక న్యాచురల్గా దొరికేటువంటి దాని యొక్క ఓర్ని సపరేట్ చేయడం కోసం అని చెప్పేసి సపరేషన్ ప్రాసెస్, దానిని ఎలక్ట్రాలిసిస్ అని అంటాం. ఇక్కడ హైడ్రోజన్ని కూడా ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా దాన్ని అబ్టైన్ చేస్తే అలాంటి దానిని ఏమంటామంటే గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం. మరి హైడ్రోజన్కి గ్రీన్ హైడ్రోజన్కి ఏంటంటే డిఫరెన్స్ అని అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఏంటి అంటే ఎమిషన్ ఫ్రీ ఫ్యూయల్ అనమాట. ఎమిషన్ ఫ్రీ ఫ్యూయల్ దీని ద్వారా వచ్చేసి ఏం జరుగుతుంది అని అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ అన్నటువంటిది ఉండదు, మ్యాక్సిమం జీరో ఉంటుంది. ఆ విధంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేయాలి. సో దాట్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా కూడా దీనిని యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని ఈ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీతో రీప్లేస్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేటువంటిది జరగబోతుంది. దీంట్లో ఈ 5 నేషన్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. So which film has bagged the Best Documentary Feature Award at the 21st New York Indian Film Festival? What is that film? And it is Ahimsa Gandhi, The Power of Powerless. ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే రమేష్ శర్మ గారు ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేశారండి. అదేవిధంగా ఈ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నటువంటిది ఏంటి అని అంటే 2001 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా న్యూయార్క్లోనే ఈ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నటువంటిది జరుగుతుందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇండియన్ ఫిల్మ్స్ డిఫరెంట్ జర్నర్స్కి చెందినటువంటి ఇండియన్ ఫిల్మ్స్ లైక్ అవి షార్ట్ ఫిల్మ్స్ అయినా, డాక్యుమెంటరీస్ అయినా, ఫీచర్ ఫిల్మ్స్ అయినా, నాన్ ఫీచర్ ఫిల్మ్స్, వీటన్నిటినీ కూడా వైడ్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ కొన్ని ఫిల్మ్స్ని సెలెక్ట్ చేసి వాటిని ఈ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో డిస్ప్లే చేస్తారు. అదేవిధంగా ఫిల్మ్స్ దీంట్లో ఈ డిఫరెంట్ కేటగిరీ వైజ్ బెస్ట్ యాక్ట్రెస్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్కి ఈ అవార్డ్స్ని కూడా ప్రజెంట్ చేస్తారు. దానికి సంబంధించి అహింసా గాంధీ అన్నటువంటి ఫిల్మ్కి డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రమేష్ శర్మ. దానికి గాను బెస్ట్ ఫీచర్ అవార్డ్ డాక్యుమెంటరీలో దీనికి అవార్డు లభించింది. బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఏది అని అంటే నాసిర్ అన్నటువంటి దానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు లభించింది. ఇట్ వాస్ డైరెక్టెడ్ బై అరుణ్ కార్తిక్. అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్ ఎవరికి వచ్చిందంటే అక్షత పాండవపుర, వేర్ ఈజ్ పింకీ అన్నటువంటి మూవీలో యాక్ట్ చేసినటువంటి అక్షత పాండవపుర గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లభించింది. బెస్ట్ యాక్టర్ వచ్చేసి సిద్ధార్థ్ మీనన్, జూన్ మూవీకి గాను సిద్ధార్థ్ మీనన్కి బెస్ట్ యాక్టర్ అన్నటువంటిది లభించింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, according to the World Investment Report by the United Nations, India has become the which largest recipient in the world? మన భారతదేశం వచ్చేసి 5th లార్జెస్ట్ రెసిపియంట్. FDIs అంటే వీటి గురించి మనం చెప్పుకున్నామండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దీస్ ఆర్ డిఫరెంట్ టు దట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అని అంటే ఇతరత దేశానికి చెందినటువంటి వాళ్ళు ఇంకొక దేశంలో పెట్టుబడులు పెట్టి ఓనర్షిప్ని సొంతం చేసుకోవడం, దట్ ఈజ్ FDI. FPI అంటే పెట్టుబడులు పెడతారు కానీ ఓనర్షిప్ అన్నటువంటిది ఉండదు, దట్ ఈజ్ ఫారిన్ పోర్ట్ఫోలియో సిస్టమ్. హియర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గరికి ఇన్ఫ్లో అన్నటువంటి దానిలో మనం 5th పొజిషన్లో ఉన్నాం. అదేవిధంగా అవుట్ ఫ్లోస్ విషయానికి వచ్చేసరికి మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది అని అంటే 18వ స్థానంలో మన భారతదేశం అన్నటువంటిది నిలిచింది. ఈ రిపోర్ట్ని ఇచ్చింది ఎవరు అని అంటే UNCTAD వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. వీళ్ళు ఈ రిపోర్ట్ని పొందుపరిచారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 2019లో ఈ రిపోర్ట్ ప్రకారం మన FDI ఇన్ఫ్లోస్ ఎంత ఉండేవి అని అంటే $51 బిలియన్ అన్నది మన ఇన్ఫ్లో అండి. అది FDI ఇన్ఫ్లో. 2020 విషయానికి వచ్చేసరికి ఆ $51 బిలియన్ కాస్త $64 బిలియన్ ఇంక్రీజ్ అయింది. ఇది ఇంకా చాలా తక్కువ ఇంక్రీజ్ అయిందని మనం చెప్పొచ్చు. 27% మాత్రమే ఇంక్రీజ్ అయిందండి. ఇది వరకుతో పోలిస్తే లైక్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ పాండమిక్ దృష్ట్యా ఈ ఇన్ఫ్లోస్ అన్నీ తగ్గిపోయాయి. అదేవిధంగా మ్యాక్సిమం ఈ ఇన్ఫ్లోస్ ఏ కేటగిరీకి వచ్చాయనంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ, ICT రంగానికి చెందే ఎక్కువగా మన భారతదేశానికి FDI ఇన్ఫ్లోస్ అన్నవి వచ్చాయి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Which of the following film has won Outstanding Achievement Award at Singapore Film Festival? What is that film అంటే ఇట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ లైఫ్. ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సంతోష్ పాండా గారు ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేశారండి. ఈ ఆర్ట్ ఆఫ్ లైఫ్ అన్నటువంటి ఫిల్మ్ ఈ ఒడియన్ ఫిల్మ్ మేకర్ అయినటువంటి సంతోష్ పాండా గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ ఫిల్మ్కి
సింగపూర్లో జరిగినటువంటి ఫిల్మ్ ఫెస్టివల్లో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డ్. ఈ ఫిల్మ్ యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అంటే, ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు, ఒడిశాకి చెందినటువంటి ఈ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్, దీంట్లో ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు కదండి శాండ్ ఆర్ట్ ఫెస్టివల్, దీనిని హైలైట్ చేస్తూ, అదేవిధంగా అక్కడ ఒడిశాలో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వీటిని ఉద్దేశించి ఈ ఫిల్మ్ని ఆర్ట్ ఆఫ్ లైఫ్ అన్నటువంటి దానిని చిత్రీకరించారు. దానికి గాను ఈ అవార్డు వచ్చింది. ఇది మాత్రమే కాదండి, ఈ ఫిల్మ్కి రీసెంట్గా పూణేలో జరిగినటువంటి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఈ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఈ ఆర్ట్ ఆఫ్ లైఫ్ అన్నటువంటి ఫిల్మ్కి రీసెంట్గానే 2021లో ఈ ఫిల్మ్కి బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. ఈ విధంగా ఈ ఫిల్మ్ ఈ అవార్డుని సొంతం చేసుకుంది. క్లియర్ కదండి? రైట్. ఓకే, వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్, be fit, be consistent, and thank you.